టూత్ బ్రష్ బెటరా, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బెటరా అని అడిగే వాళ్ళకి ఈ రీల్. ఈ వీడియో చివరి వరకు చూడండి, సో దట్ మీరే డిసైడ్ అవ్వచ్చు. నా పేరు డాక్టర్ ప్రత్యూష, ఎండిఎస్, గమ్ స్పెషలిస్ట్, గుంటూరు. మాన్యువల్ టూత్ బ్రష్కి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్కి జస్ట్ 3 డిఫరెన్సెస్ చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. మాన్యువల్ టూత్ బ్రష్లో క్లీనింగ్ ఎఫికసీ అనేది ఓన్లీ టు అండ్ ఫ్రో మోషనే చేస్తుంది. అంటే మనం ఓన్లీ ఇలా మాత్రమే బ్రష్ చేస్తాము. వేరాజ్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లో మనకి ఆసిలేటింగ్ మోషన్స్, సోనిక్ వైబ్రేషన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉండడం వల్ల క్లీనింగ్ ఎఫికసీ మాన్యువల్ కన్నా కూడా ఎలక్ట్రిక్కి ఎక్కువ ఉంటుంది. దానికి తోడు గమ్ స్టిమ్యులేషన్ కూడా, అంటే మాన్యువల్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్కి గమ్ స్టిమ్యులేషన్ కూడా ఎక్కువ ఎఫికసీ ఉంటుంది. అండ్ ద సెకండ్ థింగ్, ప్రెషర్. మాన్యువల్ టూత్ బ్రష్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రెషర్ అనేది మనమే కంట్రోల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సెన్సిటివ్ గమ్స్ ఉన్నాయనుకోండి, మనం కొంచెం స్లోగా ప్రెషర్ ఇచ్చి చేసుకుంటాం. వేరాజ్ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్లో ప్రెషర్ అనేది మనం కంట్రోల్ చేయడానికి ఉండదు. సో యూనిఫామ్గా ఒకటే ప్రెషర్ అప్లై చేయడం వల్ల గమ్ బ్లీడింగ్ కానీ, సెన్సిటివ్ గమ్స్ ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ వాడినప్పుడు బ్లీడింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాము. థర్డ్ థింగ్, కాస్ట్. మాన్యువల్ టూత్ బ్రషెస్ అనేది ఎప్పుడైనా ఎఫోర్డబిలిటీ ఉంటుంది కంపేర్ టు ద ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్. మీరు నార్మల్గా ఒక ఫిలిప్స్ కానీ, ఓరల్ బీ కానీ తీసుకున్నప్పుడు ఈవెన్ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ మినిమం 1400 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాన్యువల్ టూత్ బ్రషెస్ ఎక్కువ ఎఫోర్డబుల్ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ కన్నా. సో ఓవరాల్గా మీ గమ్స్ కనుక హెల్దీగా ఉండి జస్ట్ మెయింటెనెన్స్ పర్పస్కి, క్లీనింగ్ పర్పస్కి అయితే కనుక ఎలక్ట్రిక్ టూత్ బ్రష్కి వెళ్ళండి. అలా కాకుండా మీ గమ్స్ కనుక సెన్సిటివ్గా ఉండి బ్లీడింగ్ ఆల్రెడీ హిస్టరీ ఉంది అనుకోండి, బెటర్ స్కిప్ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ అండ్ డూ మాన్యువల్ టూత్ బ్రషింగ్.